Yeah, dear students, now we are seeing Maths 1A, Maths 1Aలో 2 మార్క్స్ల క్వశ్చన్ నెంబర్ 8ల సెకండ్ క్వశ్చన్ చూస్తున్నాము. క్వశ్చన్ నెంబర్ 8ల సెకండ్ క్వశ్చన్ ఏంటిదంటే ఇది ఫైండ్ ద కొసైన్ ఫంక్షన్ హూస్ పీరియడ్ ఈజ్ 7. ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్లో ఏం చేసామమ్మా, ఒక ఫంక్షన్ ఇస్తే పీరియడ్ ఫైండ్ చేసినాం. ఒక ఫంక్షన్ ఇస్తే పీరియడ్ ఫైండ్ చేసినాం. ఇప్పుడు ఇదేంటంటే పీరియడ్ ఇచ్చి ఫంక్షన్ ఫైండ్ చేయమంటాను. అంటే ఫైండ్ కొసైన్ ఫంక్షన్ ఓకేనమ్మా. ఫైండ్ కొసైన్ ఫంక్షన్ హూస్ పీరియడ్ ఈజ్ 7. ఓకే, మరి ఎలా చేస్తాం సార్ దీన్ని? ఓకేనా, ఇక 2 క్వశ్చన్లు ఉన్నాయమ్మా, రెండు సింపుల్ క్వశ్చన్లు. సో ఫైండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటిదంటే ఫైండ్ కొసైన్ ఫంక్షన్, థర్డ్ క్వశ్చన్ ఏంటిదమ్మా సైన్ ఫైన్ ఫంక్షన్. 2 కూడా సేమే. సో మరి కొసైన్ ఫంక్షన్ ఎట్లా అంటే కొసైన్ ఫంక్షన్ సైన్ ఫంక్షన్ పీరియడ్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ చేస్తాము? ఓకేనా, దానికోసం ఏంటంటే ఓకేనా చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ చూసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాస్ కేఎక్స్ ఉందమ్మా. కేఎక్స్ దీని ఒక పీరియడ్ ఏమన్నా మనం పీరియడ్ 2π/k అన్నాం, అంతే కదా. దీని పీరియడ్ ఏంటిది 2π/k అన్నాం. కాస్ కేఎక్స్ అయితే పీరియడ్ అమ్మా 2π/k. అలానే సైన్ కేఎక్స్ కూడా, సైన్ కేఎక్స్ పీరియడ్ కూడా 2π/kనే. కాస్ కేఎక్స్ పీరియడ్ 2π/k, సైన్ కేఎక్స్ పీరియడ్ 2π/k. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడండి, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2లో థర్డ్లో ఏమి ఇచ్చాడంటే పీరియడ్స్ ఇచ్చాడు. అంటే ఇవి ఇచ్చాడు, ఇవి ఫైండ్ చేయాలి, మనం ఉల్టా ఫైండ్ చేయాలి. ఓకేనమ్మా, ఇది ఇచ్చి ఇది ఫైండ్ చేయాలి. ఓకేనా, అండ్ ఎట్లా సార్ ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే పీరియడ్ 7 అన్నాడు. పీరియడ్ 7 దేనికి? కొసైన్ ఫంక్షన్. ఓకే, అంటే కొసైన్ ఫంక్షన్ పీరియడ్ ఏంటిది 2π/k కదా యాక్చువల్గా. ఇది ఫార్ములా 2π/k. అదే ఎంత ఇచ్చాడు మనకు 7 ఇచ్చాడు. అదే ఎంత ఇచ్చాడమ్మా 7 ఇచ్చాడు. ఓకేనా, సో ఇప్పుడు మనం k వాల్యూ ఫైండ్ చేయాలి అంతే. 2π/k = 7 తీసుకోవాలి. 2π/k = 7 తీసుకోవాలి. ఇప్పుడు k వాల్యూ కావాలి. k వాల్యూ ఎట్లా వస్తుందమ్మా, kని ఈడికి పంపించి 7ని ఇట్లా ఉల్టా చేద్దాం. ఇది ఇక్కడ, ఇది ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు 2π/7 = k అవుతుంది. 2π/7 = k. 2π/7 k కదా. k వాల్యూ ఎంత ఇప్పుడు 2π/7. ఏం లేదు, ఈ 7 ఈడికి వచ్చింది, k ఇక్కడ పోయింది. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఏం ఫంక్షన్ అన్నాడు? కొసైన్ ఫంక్షన్ అన్నాడు కదా. మన కొసైన్ ఫంక్షన్ ఏంటిది యాక్చువల్గా కాస్ కేఎక్స్. అంటే ఏమవుతుంది ఇప్పుడు మన ఆన్సర్? కాస్ k వాల్యూ ఎంత వచ్చిందమ్మా 2π/7 k. ఇదే మన ఆన్సర్. k వాల్యూ 2π/7 వచ్చింది కదా, ఇదే మన ఆన్సర్. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ ఫైండ్ కొసైన్ ఫంక్షన్ హూస్ పీరియడ్ ఈజ్ 7. ఓకేనా, ద పీరియడ్ ఆఫ్ ఏ కొసైన్ ఫంక్షన్ ఆఫ్ కాస్ కేఎక్స్ ఈజ్ 2π/k. ఇది ఫార్ములా కదా. కాస్ కేఎక్స్ ఒక పీరియడ్ ఫార్ములా ఏందమ్మా 2π/k. కాస్ కేఎక్స్ ఒక పీరియడ్ ఫార్ములా ఏంటిది 2π/k. ఆ 2π/kనే ఇక్కడ ఎంత ఇచ్చారు 7. సో గివెన్ 2π/k ఎంత 7. ఇది పీరియడ్, ఇది పీరియడ్ అడు ఇచ్చింది కదా పీరియడ్ ఈజ్ 7 అని. సో ఈ రెండు సేమ్ అనమాట. 2π/k ఎంత ఇచ్చాడు 7 కదా. మరి k వాల్యూ ఏమవుతుంది? k వాల్యూ రావాలంటే ఇది ఇక్కడ ఇది షిఫ్ట్ చేయమని చెప్పినాం కదా. సో k ఇక్కడ పోతే 7 ఇడికి వస్తుంది. అంటే k వాల్యూ ఏమవుతుందమ్మా 2π/7. సో నా ఫైనల్ ఆన్సర్ ఏంటిది? ద కొసైన్ ఫంక్షన్ ఈజ్ ఫైండ్ కొసైన్ ఫంక్షన్. ద కొసైన్ ఫంక్షన్ ఈజ్ ఏమవుతుందమ్మా కొసైన్ ఫంక్షన్ కాస్ 2π/7k. అంతే ఆన్సర్. కాస్ 2π/7x. అంతే. దిస్ ఈజ్ అవర్ కొసైన్ ఫంక్షన్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, ఫైండ్ ఏ సైన్ ఫంక్షన్ హూస్ పీరియడ్ ఈజ్ 2/3. ఫైండ్ ఏ సైన్ ఫంక్షన్ హూస్ పీరియడ్ ఈజ్ 2/3. సేమ్ సైన్ ఫంక్షన్ కొసైన్ ఫంక్షన్ సేమే కదా. ఫైండ్ ఏ సైన్ ఫంక్షన్ హూస్ పీరియడ్ ఈజ్ 3. మనకు తెలుసు, ఏంటి తెలుసు మనకు? ఓకే, చూడండి, సైన్ కేఎక్స్ ఒక పీరియడ్ ఏంటిదమ్మా 2π/k. సైన్ కేఎక్స్ ఒక పీరియడ్ ఏంటిది 2π/k కదా. 2π/k రైట్. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు? అది పీరియడ్, ఇది పీరియడ్ అనమాట. సైన్ యొక్క పీరియడ్ ఏమి ఇచ్చాడు? పీరియడ్ 2/3. అంటే 2π/k ఎంత 2/3. ఈ 2π/kని ఏం తీసుకోవాలి మనము? 2/3 తీసుకోవాలి. ఇప్పుడు మనకు k వాల్యూ కావాలి కదా. k వాల్యూ అంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుందమ్మా. 2 క్యాన్సిల్ ఏం మిగిలింది మనకు? π/k = 1/3 అంతే కదా. 2 పోయింది కాబట్టి π/k = 1/3. ఓకేనా, మనకి k కావాలంటే ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లై చేస్తాం. k 1 = k, π 3 = 3π. k వాల్యూ ఎంత 3π. ఎంత 3π. సో ఇప్పుడు మన సైన్ ఫంక్షన్ కావాలంటే ఈ k ప్లేస్లో మనం ఏం పెడతాం? 3π పెడతాం. అప్పుడు ఏమవుతుంది మరి? సైన్ 3πk అవుతుంది ఆన్సర్. సైన్ 3πx అవుతుంది. సైన్ 3πx. అదే ఇక్కడ చేసాం. చూడండి ఇక్కడ ఫైండ్ ఏ సైన్ ఫంక్షన్ హూస్ పీరియడ్ ఈజ్ 2/3. Find a sine function whose period is 2/3.
ద పీరియడ్ ఆఫ్ సైన్ ఫంక్షన్ సైన్ కేఎక్స్ ఈజ్ 2π/3 కదా, ఇది ఫార్ములా. ద పీరియడ్ ఆఫ్ సైన్ ఫంక్షన్ సైన్ కేఎక్స్ జనరల్, ఇది సైన్ కేఎక్స్ ఒక పీరియడ్ ఏంటిది 2π/k. 2π/k. మరి ఆల్రెడీ పీరియడ్ ఎంత ఇచ్చింది మనకు 2/3, అంటే ఏంటిది 2π/k = 2/3. 2π/k = 2/3. అప్పుడు k వాల్యూ ఏమవుతుంది ఏం చెప్పాం, 2 క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయినాక ఏం మిగిలింది మనకి ఇక్కడ ఏమో π/k మిగిలిందమ్మా, ఇక్కడ 1/3 మిగిలింది కదా. క్రాస్ మల్టిప్లై చేస్తే k 1 జా k, π3 జా 3π. అందుకనే k వాల్యూ ఏమొచ్చింది 3π వచ్చింది. k వాల్యూ ఏమొచ్చిందమ్మా 3π. నౌ ద సైన్ ఫంక్షన్ ఈజ్ sin 3πx. ద సైన్ ఫంక్షన్ ఈజ్ sin 3πx. ఇదే ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్.